అతనిలో మనం కొనసాగించబడతాం. మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామం కొరకై వందనములు. ఉదయకాలం నుంచి తోడుగా ఉన్నదాని కొరకు వందనములు. మీ సన్నిధి, మీ సంతోషము, నీ వాక్యము, ప్రార్థన, ఆరాధన, సహవాసము మాతో ఉంచి మా మధ్యలో ఉంచిన దాని కొరకై స్తుతిస్తూ గణపరుచుకుంటూ ఈ సాయంకాలం కూడా నాయన ప్రభువా మరికొన్ని నిమిషాలు ప్రార్థించే దాని కొరకు ముందుగా వాక్యం కొరకని నీ పాదములకు వస్తున్నాం. సహాయపడుతూ రండి. నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. చేరులు వారి కొరకు ఉపయోగకరంగా వాడుకోండి. నీ మాటలు దయచేయండి, మహిమ పొందండి, నన్ను మరుగుపరచండి. ప్రభువా మీ ఆలోచన మాత్రమే ఇక్కడ ప్రకటించబడడానికి నన్ను కేవలం బూరగా మాత్రం వాడుకొని నీ ఉద్దేశాలు తెలియపరచండి అని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిద్ధాంతంలో నేను వాక్యంతో నిలబడ్డాను. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. దేవుని దాసులు సుందర్ సింగ్ గారు మొట్టమొదట ఈ ఊర్లో ఉద్యోగం చేసినటువంటి స్థానం, ఫస్ట్ టీచర్గా. ఆ తర్వాత దైవజనులు ప్రకాశం గారు, లుధియా ఆంటీ. నేను పెళ్లి కాకముందు 77 నుంచి 80-81 వరకు వారితో ఉండే. తర్వాత ఇక్కడ మందిరము ఈ విధంగా ఉండేది. అరవింద్ గారు వచ్చి ఆయన ఏం బోధ చేశారో, ఏం మాట్లాడారో ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తు. తెల్లారి మేము సువార్తకి వెళ్తే ఎప్పుడు వచ్చారో తెలీదు, మేము చూసుకోలేదు. మధ్యలో ఆయన ఉన్నారు అరవింద్ గారు సువార్తలో. ఆయన ఏం చెప్పారో కూడా నాకు బాగా గుర్తు ఆ సువార్త. కనుక నేను పోయినసారి అన్నయ్య గారు తణుకులో శాలీంలో నిలబడమన్నప్పుడు అన్నాను, నేను ఇక్కడ వాక్యం చెప్పలేను అన్నాను. ఈసారి కూడా అలాగే అంటే మళ్ళీ అది వేరేగా అర్థం చేసుకుంటారేమో అని నిలబడేదాని కొరకని ఒప్పుకున్నాను. ఆ రోజుల్లో మమ్మల్ని పెంచారు, పోషించారు పెద్దలందరూ కూడా. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైనా తప్పు చెప్తే ప్రకాశం గారు వెంటనే అడిగేవారు, ఆ మాట ఎందుకు చెప్పు, అక్కడ అవసరం ఏంటి. ఆ రోజుల్లో అందరూ అలాగే ఉండేవారు సేవకులు. సరే, సుందర్ సింగ్ గారు అయితే ప్యాంటు, షర్టు, హెయిర్ కట్టింగు ఏది కాస్త తేడా వచ్చినా సంఘంలోనే నిలబెట్టేవారు. అంత తలపెంచుకుని ఎలా వాక్యం చెప్తున్నావా నువ్వు, నీ కట్ చేయించుకుంటా కూడా టైం లేదా, డబ్బులు లేవా చెప్పు. ప్యాంట్ లూజ్గా ఉంటే అడిగేవారు, టైట్గా ఉంటే ఇంకా ఎలా ఉండాలో కూడా అంటే చక్కపరచడానికని సరి చేస్తాను. కానీ ఈ స్థలాలకు వచ్చినప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తుంటాయి. సరే, దేవుని దాసులు వారి ప్రయాణం ముగించి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు దాన్ని కొనసాగించాలి, కానీ మరి ఎందుకో ఆ విధంగా లేమని మాత్రం ఒప్పుకోకపోతే. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అందరం కలిపి చదువుదాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కొనుపరుచును, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. మనం ఎరుగుదుము ఈ లేఖన భాగము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారిని గురించినటువంటి ప్రవచనం. యెషయా గ్రంథములో సర్వెంట్స్ సాంగ్స్ అని 4 అధ్యాయాలు ఉంటాయి.
42, 49, 50, 53 ఈ 4 అధ్యాయాలు కనుక మనం చదివితే ఈ 4 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభువుని గురించే రాయబడి ఉంది. ఏ విధముగాను అంటే అప్పుడుకి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా కాదు. మరి ఏ విధంగాను అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, నా సేవకుడు. అక్కడ ఉన్న మాట మొదటి వచనం మొదటి భాగంలో నా సేవకుడు. యేసు ప్రభువారు ఈ 4 అధ్యాయాల్లో కూడా సేవకుడుగా పిలువబడుతూ వచ్చాడు. మనము పాత నిబంధనలోనూ చూస్తాము, క్రొత్త నిబంధనలో కూడా చూస్తాము. కొంతమందిని దేవుడు నా దాసులు లేదంటే నా సేవకుడు అని పిలిచారు. అబ్రహాముల గురించి ఏం చూస్తాము? దేవుని సేవకుడైన అబ్రహాము అని ఉంది. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో, ఆదికాండం 26, 24 చదువుతారు. ఎవరైనా తీస్తే చదవండి. 26, 20 మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉంది, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుతును, నా దాసుడైన అబ్రహాము. అలానే ఇంకా మనము వాక్యంలో చూస్తూ వస్తే మోషేను గురించి చూస్తాం. అబ్రహాము దేవుని సేవకుడు, దేవుని దాసుడు. నిర్గమాకాండంలోను 14:31 కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశకాండం 34:5లో కానీ మనం చూస్తూ వచ్చినప్పుడు మోషేను గురించి ఏమన్నాడంటే నా దాసుడు, నా సేవకుడు. ఒక్క మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అబ్రహాము దేవుని సేవకుడు. ఇక్కడ 34వ అధ్యాయం 5వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో అక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా సేవకుడైన మోషే. 8వ వచనంలో కూడా ఉంది. అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు సో మీరు అబ్రహాము, మోషే, అలాగనే 2వ సమూయేలు 7వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ దావీదుని గురించి మనం ఏం చూస్తామంటే 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో నా సేవకుడైన దావీదు. 8వ వచనంలో కూడా ఉంది, నీవు నా సేవకుడు దావీదుతో ఈలాగున చెప్పుము. ఇలా యెషయాను గురించి కూడా రాయబడి ఉంది. 20వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూసేటప్పటికి యెషయాను కూడా దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ మనం చూస్తాము, యెహోవా నా సేవకుడైన యెషయా. ఇది కొన్ని. తర్వాత యోబుని గురించి చూస్తాం, నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచించితివా అని. కాలేబుని గురించి చూస్తాం, నా సేవకుడైన కాలేబని. సో కొంతమందిని మనము దేవుడు నా సేవకులు, నా దాసులు అని పిలిచాడు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనము జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే వారికి వారే పరిచయం చేసుకున్నారు. పౌలు ఏమంటాడో క్రీస్తు యేసు దాసుడను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు నేను క్రీస్తు యేసు దాసుడను అని ఇంచుమించు పత్రికలన్నిటికీ కూడా రాసినప్పుడు ఆయన మాట్లాడుతూ నేను క్రీస్తు యేసు దాసుడు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. అదే విధముగా యాకోబు పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో ఉదయం అన్నయ్య గారు చెప్పారు, యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. వీళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళ యొక్క హాఫ్ బ్రదర్స్. అంటే మరియకు యోసేపుకు పుట్టినటువంటి వారు ఎవరు?
యోధా, యాకోబు. కానీ వారిద్దరూ కూడా ఏమన్నారంటే, చూడండి యాకోబు పత్రిక మొదట మనం పొద్దుడు చూసాము, యోధా పత్రిక చదివించినప్పుడు అన్నయ్య గారు చెప్పారు. అదే యాకోబు కూడా అదే విధంగా చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. అలాగనే మనం యోహాను అదే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనం ఏం చూస్తామంటే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో యోహాను గురించి కూడా మనం చూస్తాము. పేతురు రెండో పత్రికలో పేతురు కూడా తనకు తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆయన కూడా ఏమంటాడంటే యేసుక్రీస్తు. సో పౌలు చెప్పినాడు, పేతురు చెప్పినాడు, యాకోబు, యోధా, ప్రకటన గ్రంథంలో యోహాను. పాత నిబంధనలో ఐదుగురిని చూస్తాం, అంటే కొంతమందిని చూస్తూ వచ్చినప్పుడు వీరందరూ కూడా దేవుని దాసులు. మనం కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు దేవుని దాసుడు అని చెప్పాడు. ఆయన ప్రభు అంటే వచ్చిన తర్వాత కూడా చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును. సో వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు కూడా దేవుని సేవకుడని పిలువబడుతున్నారు కదా. ఏమిటి కారణం, ఏమిటి లక్షణాలు, ఎందుకు దేవుడు వారిని దేవుని నా దాసులు అని పిలిచారు? లేదు పేతురు, పౌలు లాంటి వారు ఎందుకు మేము దేవుని దాసులు అని మాట్లాడుతూ వచ్చారు అని ఒక్కసారి కొన్ని నిమిషాలు చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఏ విధంగా దేవుని దాసులని పిలువబడ్డారు, మనము దేవుని సేవకులమని, దేవుని దాసులమని, పరిచర్యలో ఉన్నవారమని, పరిచారకులమని పిలువబడే దాని కొరకు మనకి ఏ విధమైనటువంటి అనుభవాలు ఉండాలి. ఇక్కడ మనం మొట్టమొదటి మనం ఏం చూస్తున్నామంటే, మనం చదివినటువంటి యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనములో, యెషయా 42 మొదటి వచనం మనం చదివినప్పుడు అక్కడ దేవుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు. చాలు చాలు. సో ఎవరు దేవుని దాసులు? చూజన్ బై గాడ్, అంటే దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు, నియమింపబడినటువంటి వారు, వారు దేవుని సేవకులు. కనుక దేవుని సేవకుడు ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటి అంటే, దేవుని పిలుపు అనేటువంటిది మనకు అవసరం. సేవకులు అందరూ చెప్తారు, ముందు పెద్ద సేవకులు చెప్తారు. భక్సింగ్ గారు ప్రతి మీటింగ్లో కూడా మాట చదివించేవారు. మొట్టమొదట ఏంటది? నీ పిలుపును, మీ ఏర్పాటును చదవండి. ఒకవేళ ఎవరికైనా అంత అంటే పేతురు రెండవ పత్రిక తెలియని వారు ఎవరైనా ఉంటే, పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం ప్రకారం చదవండి. సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును కనుక అప్పుడు చెప్పేవారట సేవకులు, దైవజనులు ఏమని? పిలుపు ఉండాలి, అది నిశ్చయం చేసుకోండి. ముందు బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, ఆనపానాలు, భోజనపానాలు, ఇవి అన్నిటికంటే ముందు అసలు నీకు పిలుపు ఉందా? పిలుపు ఉండి ఇవన్నీ అయినా చూస్తాడో, పిలుపు లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేవారట. విన్నదే, నేను వినలేదు ఆయన నోట ఉంటా. అరవణం గారు అయితే చెప్తూ వచ్చేవారు సేవకుల గురించి. ఎందుకంటే పిలుపు అనేది సేవకుడికి ఉండవలసిన లక్షణం. మనము దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, కోరుకున్నాడో వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, రండి మనం ఎరిగినటువంటి మాట చూద్దాము. ఏంటది అంటే, మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో శిష్యుల గురించి ఒక మాట ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుతూ వస్తే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా.
తనకిష్టమైన వారిని, సో పిలుపు, ఏర్పాటు. మనము దేవుని సేవ కొరకై ఆ పిలుపుని విన్నటువంటి వారంగా, పరిచర్య కొరకై పిలుపుని, ఇదివరకు సేవకులు ఎవ్వరు సాక్ష్యం చెప్పినా పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, పలానా సందర్భంలో దేవుడు నన్ను సంధించాడని పాతకాలం నాటి సేవకులు మేము బాల్యం అంటే యవనస్తులు ఉన్నప్పుడు వినేవాళ్ళు. ఈ రోజుల్లో అవి లేవులేండి. ఎవరు అని అలా చెప్పగలిగినటువంటి వాళ్ళని కనపట్లే. ఏమంటే మరి తల్లి మొక్కుకుందనో, తండ్రి మొక్కుకున్నాడనో, లేకపోతే ఏవో రకరకాలు చెప్పేవాళ్ళు వింటాం. కానీ ఫలానా వాక్యం ద్వారా దేవుడు నన్ను పిలిచాడని మా పాతతరం సేవకులు మాత్రమే చెబుతున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే అక్కడ ఇంకా 15వ వచనం చివరిలో ఉంది, ఆయన 12 మందిని నియమించిన, అపాయింటెడ్. సో ఈ కార్యాలు చేసేదాని కొరకై, పరిచర్య చేసేదాని కొరకై, దెయ్యాలు వెళ్ళగొట్టేదాని కొరకై, అద్భుతాలు చేసేదాని కొరకై ఆయన వారిని పిలిచాడు. రెండోది అక్కడ ఏముందంటే ఆయన వారిని నియమించాడు. కనుక సేవకుడు, ఇదిగో నా సేవకుడు, నేను ఆదుకునే నా సేవకుడు అని 42 యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు వారిలో మనం చూసేటువంటి మాట ఏంటంటే ఆయన ఏర్పాటు చేయబడిన వారు, లేదా దేవుడు ఆయన్ని పంపించినారు, ఆయన కోరుకున్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇది సేవకులుగా మనకు ఉండవలసినటువంటి అనుభవము, ధన్యత. దేవుడు నన్ను పిలిచాడు, ఫలానా సందర్భంలో ఫలానా వాక్యం ద్వారా నన్ను ఈ మాటతో నన్ను పట్టుకున్నాడు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం లేకపోతే సేవ జరగవచ్చేమో. కానీ మన హృదయంలో మనము నిజమైనటువంటి ఆ ఎష్యూరెన్స్ అనేది కనుక లేకపోతే మన జీవితం అంత ఫలవంతమైనదిగా ఉండదు. సో ఇది ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్ళి కనుక అదే 42లో ఇంకేం చూస్తాము? సేవకుల్లో మనం ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఏర్పరచుకునిన వాడు, తర్వాత నా ప్రాణమునకు ప్రియుడు. అంటే ఏంటి? నేను ఏర్పరచుకునిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. ఓ భక్తుడు ఈ విధంగా రాశాడు, ఎవరయ్యా సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు ఎవరు అని అంటే కనుక హూ వర్షిప్స్ ద గాడ్ అండ్ క్యారీ అవుట్ హిస్ పర్పసెస్. హూ వర్షిప్స్ ద గాడ్ అండ్ క్యారీ అవుట్ హిస్ పర్పసెస్ అంటే దేవుని ఉద్దేశాలని ఎవరైతే క్యారీ చేస్తారో, దేవుని ఉద్దేశాలని ఎవరైతే కొనసాగిస్తారో వారు దేవుని సేవకులు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే అతడు నాకు ప్రియుడు. ఎందుకు ప్రియుడు? దేవుని వాక్యంలో మనం చాలామందిని చూస్తాం, నా ప్రియుడు, బహుప్రియుడు అనే మాట. కారణం ఏంటి అంటే ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన వారిని కోరుకున్నప్పుడు ఆయనకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మన జీవితంలో ఏది జరిగినా ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ పర్ఫెక్ట్ ప్లాన్. నీ ఏర్పాటు విషయమై దేవునికి నిశ్చయమైనటువంటి ఒక ప్లాన్ ఉంది. యాక్సిడెంటల్గా ఏది జరగదు. నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయిందని మనం అంటాం, కానీ అనుకోకుండా ఏది జరగదు. అన్నీ కూడా దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారమే మన జీవితంలో జరుగుతాయి. ఆ విధంగానే ఆ ఉద్దేశంతోనే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. దావీదు గురించి మనం ఒక మాట చూస్తాం, ఏమని? అతడు నా రండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అంటే ఎవరు సేవకులు? ఎవరంటే అక్కడ అపోస్తులు 13:22లో మనం చూసేటువంటి మాట ఏంటంటే అక్కడ కానీ లేకపోతే సమూయేలు 13:14లో కానీ ఇవన్నీ చోట్ల ఒకటే మాట ఏముంటుంది? 13:22 చదవండి. అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, యెషై కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. ఎవరు సేవకులయ్య అంటే వాక్యం చెప్తుంది ఎవరు? ఆయన ఉద్దేశం ఎరిగిన వారు.
ఆయన సంకల్పాలు ఎరిగిన వారు, ఆయన తలంపులు. ఇక్కడ ఏం రాశాడంటే నా ఉద్దేశములు అని రాశాడు, ఆయన ప్లాన్లు. అలా కాకుండా మీరు సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదివితే ఇదే దావీదుని గురించి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఈయన గురించి రాసిన మాట ఏంటంటే అతడు నా చిత్తానుసారుడైనటువంటి నా ఉద్దేశం నెరవేర్చేవాడని అక్కడ చూసాము. ఇక్కడ ఏమంటున్నాడంటే అదే వచనం 14వ వచనం 13:14లో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఆయన నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు, నీవు నా ఉద్దేశం నెరవేర్చట్లో ఫెయిల్ అయ్యావని మరి సౌలుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఇంగ్లీష్లో బాగుంది, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, నా హృదయానుసారుడు. 3 ఉన్నాయి. ఒకటేమన్నాడు నా ఉద్దేశములు అన్నాడు, ఇంకో చోట ఏమన్నాడు నా చిత్తం అంత అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో సరైన ట్రాన్స్లేషన్ ఏముందంటే అతడు నా హృదయానుసారుడు. సో సేవకుడు ఎవరు అంటే ఎవరైతే ఆయన ఉద్దేశాలని క్యారీ చేస్తారో, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేదాని కొరకై ప్రయాసపడతారో, మొదటగా మనం ఏం చెప్పుకున్నామంటే వారు ఏర్పాటు చేయబడిన వారై ఉండాలి, దేవుడు నియమించిన వారై ఉండాలి, దేవుడు కోరుకున్నటువంటి వారై ఉండాలి అని చూసాం. తరువాతగా మనం ఏం చూస్తున్నామంటే అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనంలో నా ప్రియుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు. పలుమార్లు మనం చూస్తాం ఈయన నా ప్రియ కుమారుడు. యేసు ప్రభువుని గురించే దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? మత్తయి సువార్త 17లో ఈయన నా ప్రియ కుమారుడు ఎందు నేను. సో సేవకులంగా మరి మనము పరిచారకులంగా, బోధకులంగా, సంఘం ఎదుట నిలబడే వారముగా ఎంతమంది విషయమై దేవుడు సంతోషిస్తున్నాడో, ఏం చేస్తే సంతోషిస్తాడో మనకు తెలుసు, కానీ ఎంతమంది విషయమై ఆయన సంతోషిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనము ఎరగడం అనేటువంటిది ఎంతైనా అవసరం. దేవుడు సంతోషించాలి, దేవుడు ఆనందించాలి. అంతేకాదు ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు హూ డిపెండ్స్ అపాన్ మీ అంటే ఎవరు నా మీద ఆధారపడతారో, ఎవరు నా వైపు చూస్తారో. సో సేవకులు ఉండవలసిన మరో లక్షణం ఏంటి అంటే అన్నిటి కొరకు, అంటే భోజన పానాలు లేదా ఈ పిల్లలు లేకపోతే ఈ కుటుంబము వీటి కొరకు మాత్రమే కాదు, దేవుని మీద అది అవసరం. అంతేకాదు అనుదిన జీవితంలో ఒక ప్రసంగం చేయాలంటే, ఒక పాట పాడాలంటే, ఏదైనా దేవుని కొరకై చిన్న పని చేయాలంటే, ఏదైనా చిన్న పని మనం చేయాలంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను కదా సేవలో, లేకపోతే ఇన్ని ప్రసంగాలు చేశాను కదా, ఇన్ని మీటింగులు జరిపించాను కదా అని ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఏమాత్రం స్లాక్నెస్ వచ్చినా ఫెయిల్ అవుతాం మనం ఎవరమైనా సరే. ఎందుకంటే మనం సమర్థులం కాదు. మనం ఎవరు అసలు సేవకుడు అంటే ఇక్కడ రాస్తాడు నా మీద ఆధారపడిన వాడు, నా వైపు చూచేటువంటి వాడు. పౌలు ఒక మాట అంటాడు కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని పౌలే అలా చెప్తే, ఏదైనా కార్యం చేసేదాని కొరకు, ఒక సంఘం కట్టేదాని కొరకు, సువార్త ప్రకటించేదాని కొరకు, మరి ఇంకేదైనా చేసేదాని కొరకు మా అంతటా మేమే సమర్థులం కాదు అని పౌలు చెప్పగలిగితే మరి మనం ఏం చెప్పాలండి? మనం ఏం చెప్పాలి? విశ్వాసులు అంటారు మా ఊరిని ఒకటి సివిల్ చదివించాను, ఒకటి ఐఏఎస్ చేశాను, ఒకటి డాక్టర్ చేశాను, ఒకటి బీపీ ఇంకోటి చేశాను, అంతే తప్పితే దేవుడు మాకు సాయం చేశాడనే పదం వాళ్ళంట రాదు. నేనేమి ఇన్ని సంఘాలు కట్టాను, ఎంతమందిని సంపాదించాను, లేకపోతే ఇన్ని మీటింగులు జరిపించానని మనం చెప్తాం. ఎక్కడ దేవుని పదం రాదు.
కానీ సేవకులు అనేటువంటి వారు ఎవరయ్యా సేవకుడు అంటే, ఎవరైతే అనుదిన జీవితంలో డైలీ బ్రెడ్ కొరకు, డైలీ లైఫ్ కొరకు ఆయన వైపు చూస్తారో, ఇక్కడ పౌలు అంటాడు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే. నాకు వాక్యం చెప్పే వరం ఇచ్చిన, పాట పాడే వరం ఇచ్చిన, ప్రార్థన చేసే వరం ఇచ్చిన, నడిచే వరం ఇచ్చిన, అది ఏదైనా కానివ్వండి, మనం వాడబడుతున్నాము అంటే మొట్టమొదటి సేవకులంగా మనకు ఉండవలసినటువంటి గ్రహింపు ఏంటంటే, ఇది మా సామర్థ్యం కాదు, మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుడు కొరకై. కనుక పౌలు అనుదిన జీవితంలో ఏ విధంగా ఆధారపడుతున్నాడు, అందుకనే చెప్తూ వచ్చాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. కనుక మా వలన నా వలన ఏం కాదు. అది మనము అనుదిన జీవితంలో ప్రతి చిన్న సందర్భానికి, అది చిన్న ప్రేయర్ మీటింగ్ కావచ్చు, ఏమీ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళటం అనేది అది సేవకుని లక్షణం కాదు. అక్కడ పోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పేస్తాం, ఏదో విధంగా తెలిపోద్ది, దానికి ఏమీ ఫలితం ఉండదు. ఎందుకంటే దానికి ప్రార్థన లేదు, ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. కనుక ఏంటంటే మనం అనుకుంటున్నాం, ఎన్ని బోధలు చేయలేదు, ఎన్ని సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు నలుగురు వచ్చే ప్రార్థన మీటింగ్ కూడా మళ్ళా కాసేపు ప్రార్థన అవసరమా? పలుమార్లు స్లాక్నెస్ అనేటువంటిది, ఈ మందమొచ్చుతనం అనేటువంటిది, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడని చూస్తాం. ఎందుకు తీవ్రత అంటే తగ్గిపోతుంది. మనం ఎవ్వరమైనా సరే ఆ మొదట్లో ఉండే, ఇప్పుడు బండి నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం. ఫోన్ మాట్లాడాలంటే ఆఫ్ చేసి మాట్లాడతాం, 2 చేతులతో పట్టుకుంటాం. కొంతకాలం అయ్యేటప్పటికి డ్రైవింగ్ నేల నుంచి నడిపిస్తున్నాం కనుక ఓ చేతితో ఫోన్ పట్టుకుంటున్నాం, అవసరమైతే హ్యాండిల్ కూడా. ఏమయ్యంటే అనుభవం. అందుకే మనకు తెలుసు 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో వాడు రెన్యూల్కి రమ్మంటున్నాడు. 5 ఏళ్ళు తిరిగిన తర్వాత డ్రైవింగ్ మర్చిపోతామా ఏంటి? 5 ఇయర్స్ నడిపిన తర్వాత డ్రైవింగ్ మర్చిపోతాం. మరి ఎందుకు రమ్మంటున్నాడు రెన్యూల్కి? అసలు మనం ఫిట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి వాడు. సరే, మనం ఫిట్గా ఉన్నామో లేదో చూసుకున్నప్పుడు ఇస్తాడు, ఇవ్వాలి. ఇస్తున్నారో లేదో లేదు మనము, అది వేరే విషయం. బ్రోకర్లు వచ్చిన తర్వాత వాడే రెన్యూలు అడుగుతున్నాడు. మనకు అక్కర్లేదా రెన్యూలు? ప్రతిదినం రెన్యూలు చేసుకోవాలి మనం. అది సేవకుని యొక్క లక్షణం అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మనం కనుక ముందుకెళ్ళి చూసేటప్పటికి అక్కడ సరే, తర్వాత మరి ముగించాలి కదా, తర్వాత మాటలోకి వెళ్ళేటప్పటికి ఇంకా సేవకుడి యొక్క లక్షణం ఏంటి అంటే, మనం ఎవ్వరమైనా సరే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక్క మాట చదువుతామా? నేను ముందుగా సేవకుని యొక్క పాటలు చెప్పాను కదా, కీర్తనలు చెప్పాను కదా. యెషయా గ్రంథం 50 అధ్యాయం, యెషయా గ్రంథం 50 అధ్యాయంలో ఒక చక్కటి ఏం రాస్తున్నాడు ఆయన చూడండి. 4 యెషయా గ్రంథం 50 అధ్యాయం 4-5 వచనాలు. 4 అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినుటగా వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు పుట్టించున్నాడు. సో సేవకుడికి చెవి ఉండాలట, నోరు ఉండాలట. చెవి ఎందుకు, నోరు ఎందుకు? లేకుండా ఎవరున్నారంట మేము మనం, కానీ పని చేస్తున్నాయో లేదో కూడా చూసుకోవాలి కదా మనం. ఏంటి ఇక్కడ చూడండి, 2వ మాట ఏమంటాడు? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి. సో సేవకులంగా మన లక్షణం ఏంటి అంటే, ప్రతిరోజు ఏం చేయాలి? ఈ చెవి పని చేయాలి. ఎందుకు చెవి పని చేసేది? డివాక్స్ చేసుకుంటే క్లియర్ అవుతుంది అంటున్నారు కొంతమంది, ఏదైనా చెవి పోటు వచ్చినప్పుడు. అలాగే ఇదేం క్లియర్ అవుతుంది ఈ మందులతో. మరి దేనికి చెవి అంటే ఇక్కడ అంటాడు, శిష్యులు వినున్నట్లుగా. ఆయన మాట్లాడే దేవుడు అని చెప్తాం మనం. ఎవరితోటంటే ఎదరోడితోటే. మనకు మాట్లాడ్డా? ఎదరోడితో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడ్డా?
మరి ఏదన్నా ఒక రోజు మనం పరీక్ష చేసుకుందామా, ఈ రోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడాడని. మరి దేవుడు మాట్లాడకుండా మనం ఇతరులకు ఏం చెప్తాం? కనుకనే ఇక్కడ అంటాడు శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున. సో మనం వినాలట అని ఇంకొక మాట కూడా రాశాడు అక్కడ. ఏమన్నాడంటే వినుపు 5వ వచనంలో ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను. ఎందుకు ఈ మాట రాశాడు? దేవుడు చెబుతూ ఉన్నా సరే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, అది మనకు నచ్చకపోతే, మనకి ఇష్టం లేకపోతే బయటకు పోతాం. ఎన్ని బోధలు చేయలేదు ఇటువంటివి, ఏం చెప్తున్నాడు ఆయన, ఎంతసేపు అయిపోయింది టైము. కానీ ఈయనంటాడు నేను తిరుగుబాటు చేయలే. ఆయన నాకు వినే బుద్ధి పుట్టించినప్పుడు, అవసరమైన మాటలు నాకు వినిపించినప్పుడు అక్కడ అంటాడు మనం చూస్తున్నాం, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, తర్వాత వినకుండా నేను. దేవుని మాట విందాం ముందు, సంఘములో నిలబడక ముందు, అది ఆదివారమైనా మిగిలిన రోజులైనా అక్కడ నిలబడక ముందు ఆయన ఏం చెప్తాడో విందాం, ఏమి చెప్పమంటున్నాడో విందాం అని మనకు ఒక ఆలోచన ఉంది. ఈ రోజున పలానా వాడు వస్తాడు. ఒకసారి మా సంఘానికి ఒక సేవకుని కొడుకు వచ్చాడు. వస్తే నేను కొన్ని రోజులు వచ్చిన తర్వాత వస్తుంటే వారం మీరు ఇక్కడికి వస్తున్నారు ఏంటంటే, మీ నాన్నగారు బోధకులు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళారు కదా, ఎందుకు ఆగిపోయారు అన్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమి వెళ్తాంలేండి అక్కడ, పర్లేదు చెప్పండి అన్నాను. అంటే ఒక రోజునట వాళ్ళ నాన్నగారు బాగా సిద్ధపడి వెళుతూ ప్రార్థన చేసుకుని నిలబడి ఈరోజు పౌలు ఏం కౌంటర్ ఇస్తాడో అన్నాడు. పౌలు ఏం కౌంటర్ ఇస్తాడంటే ఈయన అనుకుంటున్నాడు గట్టిగా. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి ఏంటన్నా పౌలు అంటున్నావు, కౌంటర్ అంటున్నావు ఏంటి అంటే, ఏమీ లేదురా, పోయిన వారం నేను బోధ చేశాను, ఆయన ఉతికి ఆరేశాను. ఎవరిని? పౌలు అన్నావాడిని. ఈ వారం బోధ వాడిది. ఎందుకంటే మరి నేను ఉతికి ఆరేసినప్పుడు ఆయన ఏం చేయాలి? చించిన కొట్టాలి కదా. కానీ ఈసారి వారం చించుతాడేమో అని ఇటువంటి ఆలోచనలతో తలంపులతో పోయే మనం ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏదో చెప్పేయాలి, ఏం విన్నాం దేవుని దగ్గర. కనుకనే ఇక్కడ ఏం చెప్తాడంటే శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి. అది విన్న తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు 4వ వచనంలో, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యుడికి తగిన. ఇప్పుడు విన్న తర్వాత ఈ నోరు పనిచేస్తే అలసిపోయిన వాళ్ళకి ఏమవుతుందట? ఓరడి, వాళ్ళకి కాస్తంత విశ్రాంతి. మరి మనం ఏం మాట్లాడతాం? సంఘంలో నిలబడినప్పుడు కానీ, హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు కానీ ఏదో అంతే. మాకు సేవకులు ఉన్నారు, ఒక సిస్టరు వాళ్ళ అబ్బాయి మామూలుగా ఈ గోదావరిలో పడవలో వెళ్తుంటే పడవ తిరగబడింది, చనిపోవాల్సిన వాడే. అక్కడ ఎవరో మరి తీసుకొచ్చారు, బతికాడు, బాగానే ఉంది. ఓ 10 రోజుల తర్వాత చూస్తాకి వెళ్ళి, అమ్మా వైద్యరం గారు ఇప్పుడు చిన్నదినం పెద్దదినం కూడా అయిపోయినండి. ఆదరించడానికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, వాడు ఎవడో తీయకపోతే వాడికి చిన్నదినం పెద్దదినం కూడా అయిపోయినంట. ఆవిడికి ఆదరణ ఏం గుర్తొస్తుంది? ఎందుకు వెళ్ళాము, ఏం చెప్పాలి? కనుక చాలాసార్లు మన నోరు వాళ్ళకి కలగట్లే, వాళ్ళకేమి ఏమాత్రం కూడా కొంచెం ఓదార్పు కలగట్లే. కారణం ఏంటంటే మనం వినలేదు కనుక ఏదో ఒకటి చెప్పాలి. మరి చెప్పాలన్నప్పుడు ఏం చేయాలి? ఏది గుర్తొస్తా చెప్తుంటాం. అలానే కొన్నిసార్లు పెద్ద ఆయన ఉన్నాడు, అది అని మొదలెట్టాడు. చిన్న ఆ అమ్మాయి చాలా భక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థనా పరురాలు. ఆవిడకి ఏదో కోపం వచ్చింది, ఆయన ఊరు వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు నేను నిద్ర ఉన్నానంట. అది నన్ను ఇలాగంటదా అని కూర్చునిచ్చాను. ఏది స్టేజ్ మీద. ఒకవేళ ఆవిడ తప్పు అయితే అయి ఉండొచ్చు, మనం అదే అంటమే తప్పు. పిల్లలాంటి వయసు, కూతురు లాంటి వయసు, అదే తప్పు అనుకుంటే ఆవిడ మీద ఉండే కోపంతో నూరంతా పాడు చేసుకుంటామా? కనుక మనం ఎంత మరి సేవకులుగా, వాక్య సేవకులుగా, అపోస్తుల కార్యములు అంటాడు, వాక్య సేవకులైనటువంటి వారు. చూడండి అపోస్తులు అంటే మనము సేవకులు అంటే అక్కడ చక్కగా 1వ అధ్యాయం
మొదటి వచనం ఆపు. పుస్తక ఎవరన్నా help చేయాలి. లూకాసు వార్త అదే ఓకే. ఈ లోకా రాసిందనే ఐడియా ఉంది. సరే, లూకాసు వార్తలో అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే మొదటి వచనంలో, ఘనత వహించిన థియోఫిల, ఆరంభం నుండి కొన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. సో మనం వాక్యము బోధించే సేవకులు, వ్యర్థమైన మాటలు, కాని మాటలు, అవసరం లేనటువంటి మాటలు పలికేటువంటి వారంగా కాకుండా వాక్య సేవకులంగా విని ఊరడించేటువంటి జ్ఞానము కావాలని మనం జ్ఞాపకం చేయబడుతూ, మరి సేవకులముగా ఒక ఆయన మినిస్ట్రీని గురించి ఈ విధమైన డెఫినేషన్ ఇచ్చాడు. అది చెప్పి నేను దిగిపోతాను. ఆయన ఏమంటాడంటే, డివైన్ రిసోర్సెస్ మీట్ ద హ్యూమన్ నీడ్స్. అంటే డివైన్ రిసోర్సెస్ అంటే దేవుని కృప, దేవుని జ్ఞానము, లేదా దేవుని ఐశ్వర్యము, దేవుని క్షమాపణ, దేవుని యొక్క ఏమేమైతే మంచి లక్షణాలు ఉన్నాయో ఆయన ఎట్రిబ్యూట్స్, ఆయన గుణలక్షణాలు, అది ప్రేమ, జాలి, కృప, వాత్సల్యత, కరుణ, లేదా ఇంకా కనికరము, ఇవన్నీ కూడా ఇవి అంటే దేవుని గుణలక్షణాలు మనుషుల యొక్క అక్కర్లు తీర్చేదాని కొరకై త్రూ ద లవింగ్ ఛానల్స్ అంటాడు. సేవకుడు అంటే ఎవరట? లవింగ్ ఛానల్. అంటే ప్రేమతో ఆయన రిసోర్సెస్ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిస్తున్నాం. మధ్యలో మనం ఛానల్, టీవీ ఛానల్ అంటే ఏంటి అర్థం? ఎక్కడో జరిగిన న్యూస్ మనకు తీసుకొచ్చే మంచి అది మీడియా. అలాగే మనము కూడా వీఆర్ నాట్ ది మ్యానుఫ్యాక్చరర్స్, వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే అర్థం ఏంటి అంటే మన సొంతం అంటూ ఏమీ లేదు, మనం జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడమే. ఆ డివైన్ రిసోర్సెస్ తీసుకొచ్చి మానవుని యొక్క అక్కర తీర్చబడుతుంది. మధ్యలో మనం ఎవరమై అంటే లవింగ్ ఛానల్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే దేవుని మహిమ కొరకై వాడబడేటువంటి, ఎక్కడ కానీ స్వీయ మహిమ, స్వీయ ఘనత, స్వీయమైన పేరు లేదు. అది మినిస్ట్రీ అంటే. దేవుని రిసోర్సెస్ అవసరంలో ఉండే వాళ్ళని మీట్ అవ్వడానికి దేవుడు మనలను ఈ దినాల్లో కోరుకున్నాడు. సో నిజమైన సేవకులంగా, వాక్య సేవకులంగా, ఆయన మీద ఆధారపడినటువంటి సేవకులంగా, పిలుపు కలిగినటువంటి సేవకులంగా ఉండి ఆ పరిచయం నెరవేర్చే దాని కొరకే ప్రభువు మనకు సహాయపడుతుంది.